ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడవైన దేవ, ఈ యొక్క 11వ మాసంలో ఈ యొక్క మరి నాయన ఆఖరి బుధవారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ నెలంతా కూడా మీరు చేసిన మేళ్ళన్నిటికై, కృపంతటికై, చూపిన కృపంతటికై స్తోత్రాలు. అన్ని విధాలుగా మమ్మల్ని కాపాడినారు, రక్షించినారు, భద్రపరిచినారు, సంరక్షించినారు. మీకు వెలలేని వందనాలు. పరలోకపు తండ్రి, మీ మంచితనాన్ని బట్టి మీకు ఏమీ చెల్లించగలము? ప్రభు, మరి మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సురక్షితంగా క్షేమంగా ఉంచినందుకు వందనాలు. మా లోపల ఏ మంచితనము లేనప్పటికీ ప్రభు, మరి మీరు చూచి చూడనట్టు వదిలేస్తూ, మరి నాయన కోపించి చూనే వాత్సల్యత చూపిస్తూ కరుణిస్తున్నందుకు మీకు వలలేని వందనాలు. పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన రక్షణకై స్తుతిస్తున్నాం. దినమంతా కూడా మా యొక్క వ్యక్తిగత పనులలో మీరు చేసిన మేళ్ళన్నిటికై స్తోత్రాలు. బైబిల్ స్టడీ కొరకు మరి నాయన మీ ప్రియులు వచ్చి ఉంటున్నారు. పాటల ద్వారా మీరు మహిమ చెందినారని నమ్మి స్తుతిస్తున్నాం. ఇప్పుడు వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. పరలోకపు తండ్రి, అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. పరలోకపు తండ్రి, నాయన మరి మాకు సహాయం చేయండి. ఈ ధ్యానం ద్వారా మేమేం నేర్చుకోవాలో ఆత్మీయ విషయాలు మాకు నేర్పించవలసిందిగా కోరుతూ, సంఘాన్ని పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచే బాధ్యత మా మీద కూడా పెట్టినందుకు మీకు వందనాలు. పరలోకపు తండ్రి, మరి ఆ యొక్క పరలోక రాజ్యం కొరకు సిద్ధపాటు, ఈ లోకాన్ని జయించుట కొరకు సిద్ధపాటు సహాయం చేయవలసిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ 3వ అధ్యాయము. ఆ యొక్క అధ్యాయం అంతా కూడా మనం ఏం చేద్దామంటే మార్చి చదువుదాము. యెహోషువ పుస్తకము 3వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా కూడా మనము మార్చి గట్టిగా బిగ్గరగా ప్రార్థనా పూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనం చదువుతాం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానునకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసం మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. 9వ వచనం. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి 11. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలిసికొందురు. 13. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. 15వ వచనం. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే
17వ వచనం, జనులు ఎరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. చదువుకున్న ఈ యొక్క లేఖన భాగం దేవుడు మన కొరకు దీవించును గాక. సో ఈ యొక్క 3వ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా విభజించినాం. ఈ 3వ అధ్యాయానికి మనము ఒక శీర్షిక కూడా ఇచ్చినాం. ఏంటి అంటే ఫెయిత్స్ కాన్సక్రేషన్, విశ్వాస పవిత్రీకరణ లేకపోతే విశ్వాస ప్రతిష్ట అనే ఈ యొక్క టైటిల్ మనము ఇచ్చినాం. సో పోయిన వారం మనం చూసింది ఏంటి అంటే, నువ్వు నేను ఏమి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత ఏదో ఇంకా లోకస్తుల్లో అంతా ఎట్లా జీవిస్తున్నారో నేను కూడా అట్లనే జీవిస్తాను, ఇంతకు ముందు ఎట్లా జీవించినానో ఇప్పుడు కూడా అట్లనే జీవిస్తాను అంటే అది కాదు. దేవుడు మన దగ్గర కోరుతున్నది అది కానే కాదు. నువ్వు నేను పవిత్రంగా జీవించాలి అనే సంగతి మనం చూసినాం. యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఆధారం చేసుకొని మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి, మనం పవిత్రపరచుకుంటేనే దేవుడు మన మధ్యలో అద్భుత కార్యాలు చేస్తాడు అనే సంగతి మనము తెలుసుకోవాలి. ఇప్పుడు నా ఇంట్లో కానీ, నా కుటుంబంలో కానీ, నా వ్యక్తిగత జీవితంలో కానీ, నా సంఘంలో కానీ అద్భుతం జరగట్లేదు, దేవుడు పని చేయట్లేదు అంటే ఒకటే దానికి ఏమి అంటే సిగ్నల్, చిహ్నం ఒకటే. ఏంటి అంటే నేను పవిత్రంగా లేను అంతే. దేవుడు సైలెంట్గా ఉన్నాడు, దేవుడు పని చేస్తలేడు, అట్లనే ఉన్నాడు, చూసి చూడనట్టు కన్ను మూసుకొని ఉన్నాడేమో దేవుడు అని కాదు. నేను పవిత్రంగా లేను. నేను పవిత్రంగా ఉంటే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. 1 పేతురు 3వ అధ్యాయము 2వ వచనంలో మంచి మాట రాయబడ్డది. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 2వ వచనం ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. 1 పేతురు 3వ అధ్యాయము 2వ వచనం. అందువలన 1 నుంచి చదువుదాం, 1, 2 చదువుతాను నేను. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఇప్పుడు కుటుంబంలో భార్య భర్త ఉన్నారు. భార్య రక్షణ పొందింది, భర్త రక్షణ పొందలేడు అనుకోండి. అలాంటి వాళ్ళకి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మన పవిత్ర ప్రవర్తనను బట్టి మన యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళు రక్షణలోకి వచ్చేస్తారు. ఏమా, మన పవిత్ర ప్రవర్తనను బట్టి మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమవుతారు అంటే వాళ్ళు రక్షణ మార్గంలోకి వస్తారు. ఏదో ఒక రోజు వాళ్ళు కూడా చెప్తారు, నేను కూడా మందిరానికి వస్తాను, ఓసారి మందిరానికి వచ్చి చూస్తా, నీ ప్రవర్తనలో మార్పులు నాకు కనిపిస్తున్నాయి, అంతకు ముందు ఎట్లా ఉన్నావో ఇప్పుడు అట్లా లేవు నువ్వు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నా గురించి మంచిగా తెలిసిన వ్యక్తి ఎవరు, నన్ను బాగా స్టడీ చేసిన వ్యక్తి ఎవరు అంటే నా భార్యనే. అదేవిధంగా నా భార్య చేసినట్టుగా నాకు చాలా మంచిగా తెలుసు. అందుకే ఇక్కడ దేవుడు మంచి మాట పలికినాడు, మన పవిత్ర ప్రవర్తనను బట్టి ఇంట్లో రక్షణ పొందని వాళ్ళు రక్షణలోనికి వస్తారంట. అంత పవిత్రతకి అంత ప్రాముఖ్యత అనేది ఉన్నది. నేను పవిత్రంగా ఉంటే నన్ను గమనిస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళని ఆకర్షిస్తాడు. అది చాలా చాలా ప్రాముఖ్యం. 101వ కీర్తన 2వ వచనంలో మంచి మాట రాయబడ్డది. ఏం మాట రాయబడ్డది అనంటే, నా ఇంట్లో నేను ఎట్లా ప్రవర్తించాలి అనే సంగతి అక్కడ ఉంటుంది. 101వ కీర్తన 2వ వచనం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. ఎంత మంచిగా ఉందమ్మా దేవుని వాక్యం. ఇంట్లో ఎట్లుండాలనంట, యథార్థ హృదయము. నా ఇంట్లో నేను యథార్థ హృదయంగా ఉంటాను, యథార్థ హృదయుడుగా ఉంటాను. నా లోపల అబద్ధం అనేది అసలు రానియనే నేను. నా ఇంట్లో నేను యథార్థంగా ఉంటాను. సరే, ఈ నెల ఖర్చుల కొరకు ఒక 20,000 తీసుకోండి అని భర్త కనుక ఇచ్చినాడే అనుకో, ఆ 20,000 లెక్క కరెక్ట్ టు కరెక్ట్ తెలిసిపోవాలి. ఏ ఒకటి కూడా తప్పు లెక్కలు అనేవి ఉండకూడదు.
సో కాబట్టి నా ఇంట్లో నేను యథార్థ హృదయంతోనే నడుచుకుంటాను అని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు. బహుశా ఆయన ఇంట్లో యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఆయన దేవుని ఇంట్లో కూడా ఆయన ఎంతో యథార్థంగా ఆయన దేవుని పని చేసినాడు. సో కాబట్టి యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. సరే, ఏది ఏమైనా నేను పవిత్రంగా ఉండుట వలన నాకు కలిగే లాభం ఏంటి అంటే, నా ఇంట్లో నన్ను గమనిస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు వాళ్ళని ఆకర్షిస్తాడు. ఇంకో వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ 7:26. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన సాక్ష్యం అది. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఇస్తున్న సాక్ష్యం అండి ఇది. సరే, హెబ్రీ గ్రంథం రాసింది ఎవరో కానీ, సో అపోస్తుడైన పౌలే రాసినాడు. సో అపోస్తుడైన పౌలు అసలు యేసు ప్రభుని చూడలేదు, యేసు ప్రభుతో ఉండలేదు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూడలేదు, ఏమీ చేయలేదు. అయినా సరే ఆయన యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నది ఏంటి అంటే, పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న వ్యక్తి. సో కాబట్టి యేసు ప్రభు కూడా మనలాంటి శరీరంతోనే ఈ లోకంలో జీవించినాడు. మనము ఎటువంటి ఎదిరింపులు ఎదుర్కొంటున్నామో, మనకు ఎటువంటి శ్రమలు వస్తున్నాయో, మనకు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయో, మనము ఎటువంటి పరిస్థితులలో ఉన్నామో యేసుక్రీస్తు ప్రభుల వారికి మంచిగా తెలుసు. సో అన్నీ అనుభవించినాడు ఆయన. అయినా సరే ఆయన ఏమి అంటే పవిత్రంగానే జీవించినాడు, నిర్దోషిగా జీవించినాడు. యేసు ప్రభుని చూస్తే ఎవ్వరు కూడా ఈయన దోషి, పలానా దోషం చేసినాడు, పలానా తప్పు మాట మాట్లాడినాడు, ఇట్లా చేసినాడు, ఇట్లా తప్పు చేసినాడు అని ఎవరు కూడా చెప్పలేరు. ఆయనను తీర్పు తీర్చిన వ్యక్తే చెప్పినాడు, ఈయన లోపల నాకు ఏ దోషం కనబడట్లేదు అని చేతులు కడిగేసుకున్నాడు ఆయన. సో కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నువ్వు నేను కూడా అట్లనే జీవించాలా. నా ఇంట్లోనే నా గురించి, నా ఇంట్లోనే నా సాక్ష్యం సరిగ్గా లేకపోతే ఇంకా బయట ఏముంటుందండి? అందుకే చాలా చాలా ప్రాముఖ్యం. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత ఏ జీవితం అయితే మనం బ్రతుకుతున్నామో చాలా విలువైన జీవితం ఇది, చాలా ప్రశస్తమైన జీవితం ఇది. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని పెట్టినాడు. ఎందుకు పెట్టినాడు అంటే ఆయనని మన ద్వారా చూయించాల, మన ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూయించాలి. ఇప్పుడు 1 పేతురు 3:2 మనం చదివినాం. ఆ వచనాన్ని మా నాన్న మాకు వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. సంగారెడ్డి న్యూ జెరూసలేం చర్చిలో మన ఆయన సండే స్కూల్ టీచర్, 25 సంవత్సరాల సంధి ఆయన అదే సేవలో ఉన్నాడు. ఏం చెప్పిండంటే, మనం ఒక వ్యక్తికి దగ్గరికి వెళ్ళి వానికి సువార్త చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మన బిహేవియర్ వాళ్ళు గమనిస్తారు, మన ప్రవర్తన వాళ్ళు గమనిస్తారు. మన ప్రవర్తన గనక వాళ్ళకి నచ్చితే, ఈ వ్యక్తి నువ్వు అందరికంటే డిఫరెంట్గా ఉన్నావు ఎందుకు, మిగతా వాళ్ళకి నీకు తేడా ఏంది, నువ్వు మిగతా వాళ్ళలా లేనే లేవు అసలు, ఎందుకు, ఏంటి నీలో ఉన్న ప్రత్యేకత ఏంది అని వాడే అడుగుతాడంట. అప్పుడు మనం చెప్పొచ్చు, నేను మందిరానికి వెళ్తున్నాను, దేవుని మందిరంలో వాక్యం నేర్చుకుంటున్నాను, దేవుని వాక్యానికి నేను లోబడుతున్నాను, యేసుక్రీస్తు ప్రభుల వారి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తున్నాను, దేవుని మనసుని సంతోషపెట్టే ప్రయత్నం నేను చేస్తున్నాను, అంతే. అట్లా చెప్తే వాళ్ళే వచ్చేస్తారంట ఆటోమేటిక్గా మందిరానికి. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పవిత్ర ప్రవర్తన చూసి అన్యులు రాబడతారంట. ఇంట్లో ఉన్న వాళ్ళు, నన్ను గమనిస్తున్న వాళ్ళు క్రీస్తులోనికి రాబడతారు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. ఎంత మంచి మాట అండి. నేను పవిత్రుడనైతేనే దేవుడు నా యందు శ్రద్ధ నిలుపుతాడంట, నన్ను పట్టించుకుంటాడు ఆయన. శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. రెండు వాగ్దానాలు, లేకపోతే 2 మేలులు, 2 ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్నాయి. నేను పవిత్రంగా జీవిస్తే
దేవుడు నా పట్ల శ్రద్ధ నిలుపుతాడు, నన్ను పట్టించుకుంటాడు, నా కుటుంబాన్ని పట్టించుకుంటాడు, నా సంఘాన్ని పట్టించుకుంటాడు, నాతో పాటు ఉన్న వాళ్ళని దేవుడు పట్టించుకుంటాడు. దాని తర్వాత నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ఏమో పవిత్రంగా జీవించుట అంటే చాలా మనం ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అది. సో కాబట్టి అట్లా నేను పవిత్రంగా జీవిస్తే కుటుంబంలో నన్ను గమనిస్తున్న అన్యులు వాళ్ళు దేవుని దగ్గరికి రాబడతారు. రెండోది, దేవుడు నా పట్ల శ్రద్ధ నిలుపుతాడు. మూడోది, నా నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి. సో దేవుని వాక్యంలో ఆ, యాకోబు పత్రిక 1:27 చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం, లాస్ట్ వచనం. ఉమ్, ఉమ్. భక్తి ఉమ్, ఉమ్, ఉమ్. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తరువాత అసలైన భక్తి ఏంది? అసలైన భక్తి అంటే ఏదో బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తున్నాము, పాటలు నేర్చుకుంటున్నాము, వాక్యం నేర్చుకుంటున్నాము, లేకపోతే మందిరంలో పని చేస్తున్నాము, అన్ని పరిచర్యలు చూసుకుంటున్నాము, అంత మంచిగానే ఉన్నది కాదు. ఇక్కడ యాకోబు రాసిన ఈ యొక్క యాకోబు పత్రిక రాసిన ఈ యాకోబు, ఈయన ఎవరో కాదు, యేసుప్రభు తమ్ముడే ఈయన. ఈ పత్రిక రాసిన ఆయన యేసుప్రభు తమ్ముడు ఈయన. యేసుప్రభు పుట్టిన తర్వాత మరియాకి యోసేపుకి పుట్టిన పిల్లలలో ఈయన ఒక ఆయన. ఈ యాకోబు పత్రిక రాసిన యాకోబు ఏమంటున్నాడంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కల్మషమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఏమా సో నువ్వు వాళ్ళ దగ్గరికి ఏమైనా తీసుకొని వెళ్ళు అని కూడా లేదాడ, జస్ట్ పరామర్శించి రా అంతే. వెళ్ళి నువ్వు పరామర్శించి వస్తే అక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి. అది ఏమి అంటే పవిత్రమైన భక్తి అంటదాన్ని. విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇహలోక మాలిన్యాన్ని నాకు అంటించుకోకుండా నేను కాపాడుకోవడం అసలైన భక్తి. తండ్రి అయిన దేవుని ఎదుట అసలైన భక్తి అంటే ఇది. అక్కడ ఉన్నాయి రెండు పనులు: విధవరాన్లు, దిక్కులేని వాళ్ళని వాళ్ళ ఇబ్బందులలో పరామర్శించుట, దాని తర్వాత ఈ లోక మాలిన్యాన్ని నాకు అంటించుకోకుండా చూసుకొనుట. ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో పనిచేయడానికి వెళ్తున్నాను. మియాపు అల్విన్ చౌరస్తా నుండి మా కంపెనీ బస్సు ఉన్నది. ఆ బస్సులో వెళ్తున్నప్పుడు వాళ్ళు మొత్తం ఈ లోక సంబంధమైన పాటలే పెడతారు. దాని తర్వాత సరే ఒక గంట సేపు మేము ప్రయాణం చేసి వెళ్తాం, ఆ గంట సేపు అవే పాటలు నడుస్తాయి. దాని తర్వాత మళ్ళీ ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ అవే పాటలు నడుస్తాయి. మైండ్ అంతా పాడైపోతుంది. కొద్దిసేపటి వరకు అవే పాటలు మైండ్ తిరుగుతూనే ఉంటాయి. ఇదంతా ఏంది అని అంటే ఇహలోక మాలిన్యము. ఇహలోక మాలిన్యం అని దీన్ని అంటారు. నా అంతలా నేనేమి వాటికి కావాలి కోరుకోవాలి అని ఇష్టపూర్వకంగా నేను పోతలేను. నాకు తెలియకుండానే ఇహలోక మాలిన్యం అనేది నా దగ్గరికి వచ్చేస్తుంది, నా మైండ్లోకి వచ్చేస్తుంది. కొన్ని సందర్భాలలో రాత్రిపూట పండుకున్న తర్వాత కూడా అవే తిరుగుతూ ఉంటాయి. సో ఇహలోక మాలిన్యాన్ని మనకు అంటుకోకుండా ఏం చేస్తాము అని అంటే నన్ను నేను కాపాడుకోవాలా, చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలా. సో ఈ సంగతులన్నీ మనం ఏం చేసినామంటే పోయిన వారం అంటే నన్ను నేను పవిత్రంగా చూచుకొనుట ద్వారా దేవుడు చేసే అద్భుతాలు, లేకపోతే దేవుడు చేసే మేలులు ఏమయ్యి అనేవి కొన్ని సంగతులు మనం చూసినాం. సో ఈరోజు ఏం చేద్దామంటే మనల్ని పవిత్రపరిచేవి ఏమై, ఏ సంగతులు, లేకపోతే వేటి చేత మనము పవిత్రపరచబడతాము అనే సంగతులు ఒక 4-5 సంగతులు చూసుకొని జస్ట్ నేను మీకు రెఫరెన్స్లు చెప్పేస్తాను, మీకు అర్థం అయిపోతుంది. సో ఆ యొక్క రెఫరెన్స్లు చూసుకొని ఈ యొక్క కూడికను ముగించడానికి
ప్రయత్నం చేస్తాం. వేటి చేత మనము పవిత్రపరచబడుచున్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చూడండి. మొట్టమొదటిది బై వాట్ ఐ ఆమ్ శాంక్టిఫైడ్, లేకపోతే వేటి చేత దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడు అనే సంగతి చూస్తాం. కొన్ని సంగతులు చూసుకొని మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 17వ అధ్యాయము 17వ వచనము యోహాను సువార్త. తీసిన వాళ్ళు చదవచ్చు. పదిహేడో అధ్యాయము పొంగల్ చదవండి. ఉమ్, 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 ఉమ్. సరే. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అనే మాట దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే శాంక్టిఫై దెమ్ బై దై వర్డ్ అని ఉంటుంది. సో కాబట్టి దేవుని వాక్యం అనేది మనల్ని పవిత్రపరుస్తుంది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుని వాక్యం అనేది మనల్ని పవిత్రపరుస్తుంది. దేవుని వాక్యం చేత దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. 119వ కీర్తన 7వ వచనం మనందరికీ బాగా తెలుసు. సో 9వ వచనం, 119వ కీర్తన 9వ వచనంలో మంచి మాట ఉంటుంది. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యమును బట్టి శుద్ధి, వాక్యం అనేది మనల్ని శుద్ధి చేస్తుంది అనే సంగతి మనకు అక్కడ అర్థమవుతుంది. అక్కడనే 11వ వచనంలో మంచి మాట ఉంటుంది. 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం చేత దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడు. సో ఈ వాక్యాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చినాడు అంటే మనము శుద్ధులుగా ఉండడానికి, మనము పవిత్రులుగా జీవించడానికి. ఎఫెసీ రాసిన పత్రిక 5:26, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో మంచి మాట ఉంటుంది. ఏముంటుందంటే వాక్యము చేత ఉదక స్నానము అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. 5:26 ఎఫెసీ. సో కాబట్టి ఈ వాక్యము చేత దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని పవిత్రపరుస్తూ వస్తున్నాడు అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి. దాని తర్వాత రెండోది చూడండి, అపోస్తుల కార్యములు 15:9. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనం. ఉమ్, 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 ఉమ్. చాలు. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. సో మన విశ్వాసం చేత మనము పవిత్రపరచబడుతున్నాము. మై ఫెయిత్ ఈజ్ మేకింగ్ మీ క్లీన్. నా యొక్క విశ్వాసము నన్ను పవిత్రపరుస్తుంది. మై ఫెయిత్ ఈజ్ మేకింగ్ మీ క్లీన్, మై ఫెయిత్ ఈజ్ మేకింగ్ మీ హోలీ. నా యొక్క విశ్వాసము నన్ను పవిత్రపరుస్తుంది. నేను ఏ దేవుని యందైతే విశ్వాసం ఉంచినానో ఆ విశ్వాసాన్ని బట్టి నేను పవిత్రుణ్ణి అయినాను అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకటి, దేవుని వాక్యము చేత
నువ్వు నేను పవిత్రపరచబడుతున్నాము. ఈ వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చిందే మనం పవిత్రులుగా ఉండడానికి. లోక మాలిన్యం మన దగ్గరికి వస్తుంది అంటే ఈ వాక్యం అనేది దాన్ని ఆపేస్తుంది అక్కడనే. నా హృదయంలోనికి అసలు రానివనే రానివ. సో ఎటువంటి అపవిత్రత అయినా సరే లోపలికి రావడానికి ఛాన్సే లేదు. అందుకే వాక్యాన్ని నెమరు వేయాలా, వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని ధ్యానించాలా, వాక్యాన్ని మెమరైజ్ చేయాలి, కంఠస్థం చేయాలి. సరే, 1 తిమోతి 4:5. 1 తిమోతి 4:5 చూడండి, ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. ఉమ్, 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 చాలు. ఇక్కడ ఇంకోటి వచ్చింది. దేవుని వాక్యం వలన కూడా పవిత్రపరచబడుచున్నాం, అలాగే ప్రార్థన వలన కూడా నువ్వు నేను పవిత్రపరచబడుచున్నాము అనే సంగతి ఇక్కడ మనకు జ్ఞాపకం వస్తుంది. సో ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రార్థన వలననే ఏమి అంటే మనము పవిత్రపరచబడతాము. ఇప్పుడు నేను మీకు చెప్పినాను, ఈ లోక సంబంధమైన పాటలే నడుస్తూ ఉంటాయి మా కంపెనీ బస్సులో అని. అట్లా నడిచిన ప్రతిసారి నా హృదయంలో ఏమి అంటే ఆ ప్రార్థన అనేది స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నా హృదయంలో ప్రార్థన నడుస్తూనే ఉంటుంది. సో కాబట్టి ఏమి అంటే ప్రార్థన వలన దేవుడు మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఏ అపవిత్రత ఏదైనా సరే లోపలికి వచ్చినా సరే, కోపం వచ్చిందా, రోషం వచ్చిందా, ఆవేశం వచ్చిందా, ఇంకా ఏదొచ్చినా సరే ఏమి అంటే ఈ యొక్క ప్రార్థన అనేది నన్ను పవిత్రునిగా చేస్తుంది. నేను మోకరించి ప్రార్థన చేస్తే ఏమి అంటే చాలా ప్రార్థన ద్వారా పవిత్రపరచబడుచున్నాము. సో కాబట్టి అందుకే వ్యక్తిగత ప్రార్థన అయినా సరే, కుటుంబ ప్రార్థన అయినా సరే, సంఘ ప్రార్థన అయినా సరే, రాత్రి ప్రార్థన అయినా సరే, ఏ ప్రార్థన అయినా సరే ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. నేను హెబ్రోన్లో 2 సంవత్సరాలు ఉన్నాను. ఈరోజు వెడ్నెస్డే కదా, ఎవ్రీ వెడ్నెస్డే హెబ్రోన్లో చర్చ్ ప్రేయర్ అవుతుంది, సంఘ ప్రార్థన. ఆ సంఘ ప్రార్థన అయిపోగానే హెబ్రోన్లో ఎట్లుంటుందంటే 24 hours చైన్ ప్రేయర్ నడుస్తుంది. పొద్దుగాల 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా సిస్టర్స్ 12 గంటలు వాళ్ళు కంటిన్యూస్గా చైన్ ప్రేయర్ చేస్తారు. సాయంత్రం 6 గంటల సంధి పొద్దుగాల 6 గంటల దాకా బ్రదర్స్ చేస్తారు. ఏంది? చైన్ ప్రేయర్. హెబ్రోన్లో చైన్ ప్రేయర్ సిస్టర్స్ ఏమో సండే స్కూల్ హాల్లో చేస్తారు, బ్రదర్స్ ఏమో ఆ హెర్మోన్ హాల్ పైన ఉంటుంది, ఆ స్టేజ్ పైన మొత్తం లాస్ట్గా ఉంటుంది. సో పొద్దుగల్లా 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సిస్టర్స్ చేస్తారు, సాయంత్రం 6 గంటల నుండి పొద్దుగల్లా 6 గంటల వరకు బ్రదర్స్ చేస్తారు. సో ఎవ్రీ వెడ్నెస్డే ఈవినింగ్ అంటే 7 o'clockకి చర్చ్ ప్రేయర్ అయిపోగానే, ఆ సంఘ ప్రార్థన అయిపోగానే 8:30 లేకపోతే 9 గంటలకి నేను పైకి వెళ్ళిపోతుంటే ఆ చైన్ ప్రేయర్కి వెళ్ళిపోయి నైట్ అంతా దేవుని సన్నిధిలో మేము గడిపినాం. సో నాతో పాటు ఇంకా చాలామంది వేరే బ్రదర్స్ కూడా ఉండేవాళ్ళు. సో మేమందరము ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒక 1 hour మేము ప్రేయర్ చేసినాం. సో ఎవ్రీ వెడ్నెస్డే అండి, ప్రతి వెడ్నెస్డే బుధవారం సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటలు. అసలు మాకు నిద్ర కూడా వచ్చేది కాదు, ఆ కునుకు కూడా వచ్చేది కాదు. అసలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే చాలా, అసలు నిజంగా దేవుని సన్నిధి అంటే ఎట్లా ఉంటుంది, ప్రార్థనలో ఉన్న శక్తి ఏంది మాకు అర్థమైంది. సో కాబట్టి ప్రార్థన వలన నువ్వు నేను పవిత్రపరచబడుచున్నాము అనే సంగతి ఇక్కడ మనకు జ్ఞాపకం దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకంగా ఉంది. సో కాబట్టి నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినడు అని ఉంది వాక్యంలో. సో కాబట్టి ప్రార్థన అనేది పాపాన్ని కొట్టివేస్తుంది. 2 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2:13. 2 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2:13. ఉమ్, 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 ఉమ్. చాలు. సో చాలు చాలు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా,
ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడు. ఇన్ని ఉన్నాయండి. మనల్ని పవిత్రులుగా ఉంచడానికి దేవుడు మన చుట్టూ ఇన్ని పెట్టినాడు. ఆయన వాక్యం చేత పవిత్రపరుస్తూ ఉన్నాడు. దాని తర్వాత ఏమి అంటే విశ్వాసం చేత పవిత్రపరుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేత పవిత్రపరుస్తూ ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన. సో కాబట్టి మనం ఇట్లా వచనం చాలా మంచిగా ఉంది. అది మీ ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొని గనుక మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. సో కాబట్టి రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో కాబట్టి ఆ రక్షణ అంటేనే పవిత్రంగా జీవించుట అని అర్థం. సో కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పవిత్రులుగా ఉంచడానికి ట్రై చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని కూడా అదే. నా లోపలికి అపవిత్రత వచ్చిందంటే వెంటనే నన్ను గద్దిస్తాడు, నన్ను దర్శిస్తాడు, నాకు తెలియజేస్తాడు. నీ లోపలికి అపవిత్రత వచ్చింది, దయచేసి కడిగేసుకో, దయచేసి శుద్ధి చేసుకో, దయచేసి నిన్ను నువ్వు ఒప్పుకొని కడగబడు అని దేవుడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే గుర్తు చేస్తాడు అనమాట. సో కాబట్టి ఆత్మ చేత మనము పవిత్రపరచబడుతున్నాము అనే సంగతి మనకి ఇక్కడ గుర్తుకొస్తున్నది. సరే, మనందరికీ తెలిసిన లేఖన భాగం చదవండి. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. ఉమ్, 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 ఉమ్. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము చేత కూడా మనము పవిత్రపరచబడుచున్నాము అనే సంగతి మనకు ఇక్కడ గుర్తుకొస్తుంది. 9వ వచనం అక్కడనే. 1 యోహాను 1:9. ఉమ్, 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 ఉమ్. సమస్త దుర్నీతి, దాని తర్వాత సమస్త కల్మషము అనే మాట చూసినాం. దాని తర్వాత సమస్త దుర్నీతి అనే మాట ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతా ఇదే: కలత, కలవరము, కల్మషము, కన్ఫ్యూజన్స్, ఇవన్నిటి చేత ఏమి అంటే మనము అపవిత్రులము అయిపోతున్నాం. అసలు మీరు యూట్యూబ్లో వాక్యం విన్నారో లేదో కానీ ఆ వాక్యము వింటుంటే అసలు వాక్యం గిట్ల కూడా చెప్తారా అనిపిస్తుంది నాకు. ఏ లెక్క పోంటి ఆ వాక్యం చెప్తున్నారు, ఎట్లా వాక్యం చెప్తున్నారో అర్థం. ఆ యూట్యూబ్లో వాక్యం వింటే సగం బుర్ర పాడవుతుంది, సగం అపవిత్రం అయిపోతాం మనం. అంత దౌర్భాగ్యంగా, అంత దుర్మార్గంగా దేవుని వాక్యం చెప్తున్నారు వాళ్ళు. సో కాబట్టి అందుకే ఈ ఆన్లైన్లో వాక్యం వినడం కానీ, యూట్యూబ్లో వాక్యం వినడం కానీ అవన్నీ వేస్ట్. మంచిగా దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ కూర్చొని వాక్యం వింటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క మనకు తెలియకుండానే మన ఆత్మీయ జీవితంలో ఇటువంటి అపవిత్రత అనేది మన లోపలికి వస్తుంది. సో కాబట్టి మనం ఎక్కడ స్టార్ట్ చేసినామంటే యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం స్టార్ట్ చేసినాం. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును, కాబట్టి మిమ్మును మీరు పవిత్రపరచుకోండి, శుద్ధులు కండి అని యెహోషువ అంటున్నాడు. సో మనం ఇప్పుడు దేని చేత శుద్ధులము అవ్వాలా అని అంటే ఇప్పుడు మనము చూస్తున్నాం. సో ఇన్ని సంగతులు మనం ఇప్పుడు చూసినాం. 1, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం చేత మనం పవిత్రపరచబడుతున్నాం. మన విశ్వాసము మనల్ని పవిత్రపరుస్తుంది, దేవుని వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది, ప్రార్థన ద్వారా మనము పవిత్రపరచబడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన పవిత్రపరుస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 7:1 చూడండి, ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను ఎందుకు దేవుడు మనకు ఈ వాగ్దానాలు ఇచ్చినాడు అంటే అక్కడ ఉన్నది మంచి మాట. ఆ యొక్క వాగ్దానాలు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే వాగ్దానాల చేత మనము పవిత్రపరచబడుతున్నాము. అర్థమవుతుందమ్మా దేవుని వాక్యం?
ఇప్పుడు ఈ నెల అయిపోయిందంటే వచ్చే నెల డిసెంబర్ 31 వచ్చిందంటే అందరూ వాగ్దానాలు తీసుకుంటారు. ఆ వాగ్దానాలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడంట మనకి? మరోసారి చదువమ్మ. 7:1 2 కొరింథీ. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. సో ద లార్డ్ ఈజ్ శాంక్టిఫైయింగ్ us బై హిస్ ప్రామిసెస్. ఈ యొక్క వాగ్దానాల చేత దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని పవిత్రపరుస్తున్నాడు. మన శరీరానికి, మన ఆత్మకి అంత కల్మషం ఈ రోజంతా ఏమి అంటే కల్మషం మనకు తెలియకుండానే అంటకపోతుంది. సో కాబట్టి వీటన్నిటి నుండి ఎట్లా మనము పవిత్రంగా ఉండడం అనంటే దేవుని వాగ్దానాల చేత. 2 పేతురు 1:4. మనందరికి బాగా తెలిసి ఈ వాక్యం. 2 పేతురు 1:4. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దుర్మార్గత, దుష్టత్వము, భ్రష్టత్వము, కల్మషము ఏంది ఇదంతా? ఈ లోకంలో ఉన్నాయి. సో లోకంలో ఉన్నవి ఇవన్నీ. సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ప్రాముఖ్యం. సో దేవుని వాగ్దానాల చేత కూడా దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు అంటే మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. మన క్యాలెండర్ మీద చూసినా ప్రతిరోజు వాగ్దానమే. ఆ వాగ్దానాల చేత ఏమి అంటే దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడు. ఆ వాగ్దానాలు మనల్ని ఏమి అంటే ఈ లోకంలో ఉన్న కల్మషం మన దగ్గరికి రాకుండా అవి ఆపేస్తాయి. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా ప్రాముఖ్యం. ఇంకొక సంగతి చూడండి. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:23 చూడండి. దేవుని వాక్యం ఎంత మంచిగా ఉందో చూడండి. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:23. సమాధానకర్తయగు దేవుడే సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. దేవుడే మనల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధుడైన దేవుడే నిన్ను నన్ను పవిత్రపరుస్తున్నాడు. సో కాబట్టి ఆ దేవుడే మనల్ని పవిత్రపరుస్తా ఉన్నాడు. ఆ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పవిత్రులుగానే ఉండాలి అనే సంగతి ఇక్కడ మనకు గుర్తు చేసుకుంటా ఉన్నాం. సో ఆ యొక్క దేవుడే మనల్ని పవిత్రపరుస్తున్నాడు. యెహెజ్కేలు 20:12 అక్కడ మంచి మాట ఉంటుంది. యెహెజ్కేలు 20:12 మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. ఏమమ్మా? మళ్ళోసారి చదువుతున్నాను నేను. అక్కడ విశ్రాంతి దినం అంటే దేవుని మందిరానికి వచ్చుట ద్వారా మందిరంలో ఆదివారం రోజు మనకు బల్ల ఉంటుంది. ఆ బల్ల కూడా మనల్ని పవిత్రపరుస్తుంది. ఆ బల్లలో పాలు పొందేవాళ్ళు తమల్ని తాము కడిగేసుకొని ఆ మాలిన్యాన్ని కడిగేసుకొని సరి చేసుకొని ఆ యొక్క బల్లలో మనము పాలు పొందుతాం. ప్రభు బల్ల కూడా ఏం చేస్తుంది అంటే మనల్ని పవిత్రంగా చేస్తుంది. మరోసారి నేను చదువుతున్నాను. 12 20:12 యెహెజ్కేలు. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. అదండి. సో విశ్రాంతి దినానికి ఉన్న ప్రాముఖ్యత కూడా అక్కడ ఉన్నది. సో ఆ యొక్క విశ్రాంతి దినం రోజు నువ్వు నేను ఏం చెయ్యాలి అనంటే దేవుని సన్నిధికి వచ్చి ఏమి అంటే నన్ను నా లోకము వారమంతా నేను ఎంత దౌర్భాగ్యంగా జీవించినా ఎట్లా జీవించినా ఏమి అంటే దేవుని మందిరానికి వచ్చి నేను శుద్ధుడనై వెళ్తాను. సో కాబట్టి యెహోవానగు నేనే వారిని పవిత్రపరచు వాడను అనే సంగతి మనం ఇక్కడ చూసినాం. సో 7 విషయాలు ఇక్కడ వచ్చినాయి. 1
దే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం చేత మనం పవిత్రపరచబడుతున్నాం. నా యొక్క విశ్వాసాన్ని బట్టి నేను పవిత్రపరచబడుతున్నాను. సమాధానకర్తయగు దేవుడే మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. దాని తర్వాత దేవుని వాక్యం చేత మనం పవిత్రపరచబడుతున్నాం. ప్రార్థన చేత పవిత్రపరచబడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడు. దాని తర్వాత దేవుని వాగ్దానాలు అనేవి మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ విధంగా నేను పవిత్రుడుగా జీవిస్తాను. నేను పవిత్రుడుగా జీవిస్తేనే ఆ దేవుడు ఏం చేస్తాడు అంటే నా పట్ల లక్ష్యం ఉంచుతాడు. దాని తర్వాత యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనం మనం చదివినాం. ఏమి అనంటే, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు అనేవి చేస్తాడు. సో ఆ యొక్క 3వ అధ్యాయంలో మనం ఏం చూసినాము అనంటే, అది 3వ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం విభజించినాము. ఒకటి, ఈ లోకాన్ని జయించుటకు సిద్ధపాటు, అంటే యోర్దాను నది దాటడానికి సిద్ధపాటు. మొదటి 5 వచనాలు. దాని తర్వాత 6, 7, 8 వచనాలు ఏముంది అనంటే, ఆ యొక్క మందసము ముందు నడుచుట అనేది మనం చూసినాం. 9వ వచనం నుండి ఆఖరి వచనం వరకు వాళ్ళు ఆల్రెడీ ఆ యొక్క యోర్దాను నది దాటేస్తారు. యోర్దాను నది అంటే ఈ లోకము అని మనం చూసినాం. ఈ లోకాన్ని దాటాలి, ఈ లోకాన్ని దాటుట కొరకు మనకొక సిద్ధపాటు అనేది ఉండాలా అనే సంగతి కూడా మనము చూసినాం. ఆ అధ్యాయంలో ఏమీ లేదు, మందసం ముందు నడుస్తుంది, వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఆ మందసాన్ని ఫాలో అవ్వాలి. సో మందసము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అని మనం చూసినాం. మన ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు నడుస్తున్నాడు. సో మందసాన్ని మోసే యాజకులు వాళ్ళందరూ కూడా, లేవీయులందరూ కూడా మందసాన్ని మోసుకొని ఆ నీళ్ళకి జస్ట్ వాళ్ళ కాళ్ళు అట్లా నీళ్ళల్లో పెడితే నీళ్లు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. 16వ వచనం చదవండి. 3:16 మీకు మ్యాప్ చూపిస్తాను. ఆ మ్యాప్ తీసుకున్నాం. పైనుండి పారుతున్నాయి నీళ్లు. అది యోర్దాను నది కాబట్టి సో పైనుండి నీళ్లు అట్లా పారుతా ఉన్నాయి. ఆ
డెడ్ సీ లేకపోతే ఆ మృత సముద్రం నుండి ఆ నీళ్లు ఆ గలిలయ సముద్ర తీరానికి అవి వెళ్తున్నాయి. అట్లా వెళ్తున్న టైంలో వీళ్ళంతా విశ్వాసాన్ని బట్టి జస్ట్ వాళ్ళు అడుగు ముందుకేసినారు అంతే. ఆ యొక్క ఆ, యాజకులు, లేవీయులు మందసాన్ని మోసుకుంటూ జస్ట్ వాళ్ళు కాళ్ళు అట్లా పెట్టినారు అంతే. ఆ పై నుండి పారే నీళ్ళన్నీ ఒకేసారి ఇట్లా నిలిచిపోయినాయి. ఇటువైపు వెళ్ళే నీళ్ళన్నీ అటు వెళ్ళిపోయినాయి. అది దేవుడు వాళ్ళ మధ్యలో చేసిన అద్భుతం. సో పోయిన వారం మనం చూసింది ఏంటంటే ఆ నీళ్లు ఐస్ గడ్డల లాగా నిలిచిపోయినాయేమో అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే నేను ఐస్ గడ్డలు చూసినాను, పెద్ద పెద్ద ఐస్ గడ్డలు. సో నేను చూసినాను. సో అట్లా అట్లా నుండి పారుతున్న నీళ్ళన్నీ కూడా ఆ ఐస్ గడ్డల్లాగా ఇట్లా నిలబడిపోయినాయి ఒకటేసారి. జస్ట్ వాళ్ళు కాళ్ళు అట్లా పెట్టగానే వాళ్ళ మధ్యలో జరిగిన అద్భుతం ఇది. చాలా గొప్ప అద్భుతం. సో వీళ్ళంతా కూడా, ఈ ప్రజలందరూ కూడా, ఈ లేవీయులందరూ కూడా, ఈ పిల్లలంతా ఎవరు అని అంటే వీళ్ళు పిల్లలు. వీళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా అరణ్యంలో వాళ్ళు చనిపోయినారు, తిరుగుబాటు చేసినారు, దేవుని మాట వినలేదు, వాళ్ళందరూ చనిపోయినారు. సో వీళ్ళ మధ్యలో సీనియర్స్ ఎవరైనా ఉన్నారా అంటే యెహోషువ, కాలేబు, వాళ్ళిద్దరే సీనియర్స్. మిగతా వాళ్ళంతా కూడా పిల్లలు. వాళ్ళు వాళ్ళు అప్పుడే క్రొత్తగా జన్మించిన వాళ్ళు. సో కాబట్టి క్రొత్తగా జన్మించిన విశ్వాసులు వాళ్ళు దేవుని మాటకి లోబడి ఆ మందసాన్ని ఎత్తుకొని జస్ట్ అట్లా కాళ్ళు పెట్టగానే ఆ నీళ్ళన్నీ ఒకేసారి ఆగిపోయినాయి. ఆ బురద బురద ఉన్నదంతా కూడా ఏమైంది అనంటే ఆరిన నేలగా అది అయిపోయింది. బహుశా యెహోషువ ఇంకా కాలేబుకి అది మామూలే అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎర్ర సముద్రం పాయలుగా చేయబడ్డది, వాళ్ళు ఎర్ర సముద్రాన్ని చూసినారు. మోషే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినాడు. ఆరిన నేల మీద యెహోషువ, కాలేబు వాళ్ళు ఆల్రెడీ నడిచినారు. ఎర్ర సముద్రం యొక్క అద్భుతం కూడా వాళ్ళు చూసినారు. అండ్ ఇప్పుడు వాళ్ళంతలో వాళ్ళే ఈ యొక్క యోర్దాను నది దాటుట అనేది కూడా వాళ్ళు చూసినారు. సో కాబట్టి ఇది వాళ్ళ మధ్యలో జరిగిన అద్భుతం. సో మనము గనక విశ్వాసాన్ని బట్టి ఒక్క అడుగు ముందుకేస్తే దేవుడు ఏం చేస్తాడు అని అంటే చాలా అద్భుతాలు అవి చేస్తాడు. ఇక్కడ వీళ్ళకి అసలు అనుభవమే లేదు. వీళ్ళంతా కొత్త వాళ్ళు, తర్వాత తరం వీళ్ళు. తర్వాత తరం కేవలం యెహోషువ యొక్క మాటను బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ యొక్క యోర్దాను నదిని దాటుతున్నారు. సో కాబట్టి ఈ యొక్క యోర్దాను నది దాటుటకి నీకు నాకు ఏం కావాలి అంటే ఒక సిద్ధపాటు అనేది ఖచ్చితంగా మనకు ఉండాలా అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. యెషయా 42:2 అనుకుంటా. సో ఏముంటదంటే ఆ, నీవు జలములలో బడి దాటునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదికి రావు అనే మాట అక్కడ మనము చూస్తాం. సో కాబట్టి ఏమి అంటే జలములలో బడి వెళ్ళినా సరే, నదులలో గుండా మనము వెళ్ళినా సరే దేవుడు ఏం చేస్తాడు అంటే అవి మన మీదికి రావు అనే సంగతి మనకు అక్కడ తెలిసిపోతా ఉన్నది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క జలములు అంటే శ్రమలు అనుకోండి, ఇబ్బందులు అనుకోండి, ఇరుకు పరిస్థితులు అనుకోండి, ఏమైనా సరే వాటన్నిటిని నేను ఎట్లా ఎదురిస్తాను, ఎట్లా ఎదుర్కొంటాను అని అంటే ఆ యొక్క దేవుని పైన విశ్వాసాన్ని బట్టి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి ఈ యొక్క యోర్దాను నదిని దాటుట అంటే వాళ్ళకు చాలా పెద్ద ఛాలెంజ్ అది. ఈ లోకాన్ని జయించడం అంటే కూడా చాలా పెద్ద ఛాలెంజ్ మనకి. లోకాన్ని జయించడం అనేది అంత ఈజీ కాదు. లోకంలో వచ్చే శ్రమలు కానీ, కష్టాలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ వీటన్నిటిని జయించుట అనేది అంత ఈజీ కాదు. సో కాబట్టి వీటన్నిటిని జయించాలి అంటే చాలా స్ట్రాంగ్ ఫెయిత్, బలమైన విశ్వాసం నీకు నాకు ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క యెహోషువ పుస్తకానికి మనం ఇచ్చిన టైటిల్ కూడా అదే, బుక్ ఆఫ్ విక్టరీ అనే శీర్షిక మనం ఈ యొక్క యెహోషువ పుస్తకానికి ఇచ్చినాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకాన్ని జయించుట అనేది అది నా వల్ల ఒకటి వల్ల కాదు, నా వల్ల ఏమీ కాదు, నేను శాతగానుని. సో కాబట్టి మనకు దేవుని సహాయం అనేది ఖచ్చితంగా కావాలా. ఆ దేవుని సహాయాన్ని బట్టి నేను ఏం చేస్తానంటే ప్రాకారమును దాటుదును అని ఒక భక్తుడు అన్నాడు బైబిల్లో. సో కాబట్టి ఏం చేస్తాము అంటే ఈ సముద్రంలో ప్రయాణం చేస్తున్నాము, లోకం అనే సముద్రంలో మనం ఉన్నాము. ఆ సముద్రం యొక్క అలలను చూసినా సరే మరి అలలు మన మీద కొడుతున్నాయి, ఆ అలలను చూస్తేనే భయం అవుతుంది, ఎంత ఫోర్స్గా వస్తున్నాయి అవి అని అంటే అది కాదు. సో యేసు క్రీస్తు వారు సముద్రాన్ని ఆపేసినాడు, ఆయన సముద్రాన్ని గద్దించినాడు. సో అట్లా ఈ లోకం అనే సముద్రంలో ఆ శ్రమలన్నింటినీ కూడా
ఆ యొక్క ఇరుకు పరిస్థితులన్నింటినీ కూడా, ఇబ్బంది పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఆయన గద్దించి మనకు శాంతి, సమాధానం, నెమ్మది, నిమ్మలం అనేది మనకు ఇస్తాడు. సో వేటి చేత మనము పవిత్రపరచబడుతున్నాము అనే సంగతి మనం చూసినాం. అదేవిధంగా ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి వీళ్ళు ఏ విధంగా ఆ యొక్క యోర్దాను నది దాటినారు అనే సంగతి కూడా మనము చూసినాం. సో ఇంకా చాలా సంగతులు ఈ యొక్క 3వ అధ్యాయంలో ఉన్నాయి. సో మనం చూస్తాం నిదానంగా ఒక్కొక్కటి మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. సో దేవుడి వాక్యం దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, అనుగ్రహించిన ఈ యొక్క సమయంకై స్తోత్రాలు. ప్రభు, మరి 7 రకాల విషయాలు మమ్మల్ని పవిత్రపరుస్తున్నాయి అని మీ వాక్యంలో మీరు మాకు చూపించినారు. మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి నాయన, మరి పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అనే సంగతి మీ వాక్యంలో మాకు గుర్తు చేసినందుకు వందనాలు. అటువంటి సాక్ష్యం మేము కూడా పొందాలి అనేది మీ యొక్క కోరిక. నా ఇంట యథార్థ హృదయంతో నేను నడుచుకొందును అనే మాటకై కూడా స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, నేను పవిత్రంగా జీవించుట ద్వారా నా కుటుంబ సభ్యులు రక్షణలోనికి వస్తారు అనే మాటకై కూడా స్తోత్రాలు. పరలోకపు తండ్రి, నేను పవిత్రుడుగా జీవించుట ద్వారా మీరు నా యందు లక్ష్యం ఉంచుతారు, నా యొక్క స్థితిని, నా యొక్క గతిని మీరు మార్చేస్తారు. పరలోకపు తండ్రి, మీకు వెళ్ళలేని వందనాలు. ప్రభువా, మరి అనుగ్రహించిన యొక్క సమయంకై స్తోత్రాలు, వాక్యంకై స్తోత్రాలు, విన్న మీ ప్రియులకై స్తోత్రాలు. ఈ యొక్క వాక్యాన్ని మర్చిపోకుండా నెమరు వేసుకుంటూ మరి నాయన మేము ఈ యొక్క స్టడీని కూడా ఇంకా ముందుకి కొనసాగేలాగిన సాయం చేయండి. లోకములో లోకస్తులతో పాటు కలిసిపోకుండా, లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఎంతో జాగ్రత్తగా, ఎంతో భయభక్తులతో ఈ లోకంలో మేము జీవించేలాగిన సాయం చేయవలసిందిగా కోరుతూ, అలసిపోయిన శరీరాలకు విశ్రాంతి అనుగ్రహించండి. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సాతానుడు ఎత్తుకుపోకుండా కాపాడవలసిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామంన మరొక పర్యాయం మిషాయిల్ గారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ప్రభు, మరి బ్లడ్లో ఇన్ఫెక్షన్ కూడా అయిందని విన్నాం. దయచేసి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. తీసుకునే మెడిసిన్స్ని మరి నాయన జ్ఞాపకం చేసుకోండి. పరలోకపు తండ్రి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. మీ పునరుత్థాన శక్తి చేత బలపరచండి. ఆయనకి పరిచర్య చేస్తున్న పరిచారకులను బట్టి కూడా స్తోత్రాలు. కుటుంబంలో కూడా శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహించండి. రానున్న దినాలలో పరిచర్యలో ఇంకా అద్భుతంగా వాడుకోండి. మరి రేపటి దినాన ట్రీట్మెంట్కి వెళ్తాను అంటున్నాడు ప్రభు, దయచేసి సాయం చేయండి. ప్రయాణంలో తోడుగా ఉండండి. అక్కర్లన్నీ కూడా ఫిలిప్పీ 4:19 ప్రకారం తీర్చవలసిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.